హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్, బీహార్లో కౌంటింగ్ అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇక ఫలితం ఏంటో తెలిసిపోయినట్టుగానే కనిపిస్తుంది. మరి లీడింగ్ లో ఏది ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సో ప్రజెంట్ బీహార్లో ఎలా ఉంది సార్ పరిస్థితి చూసుకుంటే? మనకు బీహార్లో చూసుకున్నప్పుడు ఎన్నికల ముందు ప్రీ పోల్ సర్వేలో ఎంజీబీనే మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్, తేజస్వి యాదవ్ ఈ కాంబినేషనే వస్తుందని ఎక్కువ భాగం చెప్పారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వచ్చేకాడికి కంప్లీట్గా మారిపోయింది. మనం ఎగ్జిట్ పోల్స్ గురించి చెప్పుకున్నాం. దాదాపు 7 ఎగ్జిట్ పోల్స్ కూడా యునానిమస్గా ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, రెండోది మంచి మెజారిటీతో కూడా వస్తుంది అనేది చెప్పారు. సో ఇప్పుడు అర్లీ ట్రెండ్స్ ప్రకారం చూసుకున్నప్పుడు ఎన్డీఏ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారం చేపట్టేట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు అటు ప్రజెంట్ అంటే ఇది ఎప్పటికప్పుడు మారుతుంది అటు ఇటు, బట్ ఎన్డీఏకి 158 సీట్లు లీడింగ్లో ఉంటే ఎంజీబీ 82 సీట్లు లీడింగ్లో కనబడుతుంది. సో ఇది అటు ఇటుగా మారుతుంది. ఏది మారినా కూడా బేసిక్ స్ట్రక్చర్లో మారట్లేదు. అంటే దాదాపు సగానికి పైన ఎంజీబీ కంటే కూడా సగానికి పైన ఎన్డీఏకి ఆధిక్యత వచ్చే విధంగా కనబడుతుంది. అంటే మనకి అక్కడ బీహార్లో మొత్తం 143 సీట్లు ఉన్నాయి. అందులో 122 మ్యాజిక్ ఫిగర్. ఇది ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది. సో ఎన్డీఏ కాబట్టి ఎన్డీఏ క్లియర్గా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. రెండోది ఎన్డీఏలో కూడా మళ్ళీ నితీష్ బీజేపీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి? ఎందుకంటే ఇప్పటి వరకు నితీష్ కుమార్ 9 సార్లు ముఖ్యమంత్రిగా బీహార్ అయ్యాడు. ఇప్పుడు 10వ ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే బీజేపీ నుంచి నిలబెడతారన్న చర్చ కూడా స్టార్ట్ అయింది. ఈ చర్చ నేపథ్యంలో మనకి నితీష్ కుమార్ బలం ఏంటి, బీజేపీ బలం ఏంటి అనేది చూసుకున్నప్పుడు బీజేపీకి 73 సీట్లు ఉంటే నితీష్ కుమార్కి 69 లీడింగ్లో ఉన్నాడు. అంటే నితీష్ కుమార్ గతంలో నితీష్ కుమార్ పార్టీ జేడీయూ 43 ఆ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు 69కి వచ్చాడంటే నితీష్ కుమార్ బలం బాగా పెరిగింది. కాబట్టి నితీష్ కుమార్ని సీఎం చేయకుండా ఉండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నితీష్ కుమార్ని చేయాల్సిందే. లేదంటే తను ఆల్రెడీ 5 సార్లు యూటర్న్ తిరిగాడు, ఇటు అటు జంప్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ అటు జంప్ అవ్వడానికి గ్యారంటీ లేదు. కాబట్టి మోడీకి వేరే మార్గం లేదు. రెండవది ఏంటంటే నేషనల్ లెవెల్లో కూడా మోడీ ప్రభుత్వం ఉండాలంటే నితీష్ కుమార్ సపోర్ట్ అక్కడ కూడా 12 మంది ఎంపీలు జేడీయూకు ఉన్నారు. సో ఖచ్చితంగా మోడీకి వేరే మార్గం లేదు. నితీష్ కుమార్ని 10వ ముఖ్యమంత్రిగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్టరు, బీజేపీకి స్టేట్ లెవెల్లో నితీష్ కుమార్ని ఢీకొనగలిగిన బీజేపీ నాయకుడు కూడా ఎవరూ లేరు. సో మోడీ కరిస్మా అక్కడ పనిచేసింది, మోడీ విధానాలు అక్కడ పనిచేసాయి. అట్లాగే నితీష్ కుమార్ విధానాలు పనిచేసాయి తప్ప అక్కడ లోకల్గా బీజేపీకి స్టేట్ వైడ్ ఒక కరిస్మా ఉన్న లీడర్ ఎవరు లేరు. కాబట్టి చచ్చినట్టుగా మళ్ళీ నితీష్ కుమార్ని సీఎం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. నితీష్ కుమార్కి అంత స్ట్రాంగ్ బలం కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. సో బేసిక్గా ఇటు ఎంజీబీకి వచ్చేసరికి ఆర్జేడీ ఒకటే 64 సీట్లతో లీడింగ్లో ఉంది. కానీ కాంగ్రెస్ చాలా దారుణంగా 15 సీట్స్ పడిపోయింది. సో ఓవరాల్గా గతంతో పోలిస్తే 36 సీట్లు ఎన్డీఏకి ఎక్కువ వస్తే 34 సీట్లు ఎంజీబీ కోల్పోయినట్టుగా ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ కరిస్మా కానీ ఆయన పెట్టిన ఎలక్షన్ ఓట్ చోరు కానీ ఏవి పనిచేయలేదని చెప్పచ్చు. క్లియర్గా రాహుల్ గాంధీ అటర్ ఫ్లాప్ అయ్యాడు బీహార్లో అని చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్లు క్లియర్గా నితీష్ కుమార్ 75 ఏళ్ల వయసులో కూడా ఆయన రిలవెన్స్ ఇంకా బలంగా ఉంది, ఆయన హీరోగానే ఇప్పటికి కూడా నిలబడ్డాడు అనేది చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే 2 రకాల సెక్షన్ ఓట్లు నితీష్ కుమార్కి పడ్డాయి. ఒకటి మహిళలు, ఎందుకంటే మొన్న కూడా నేను చెప్పాను, మహిళలు అక్కడ 1,40,00,000 మంది మహిళలకు 10,000 రూపాయల అకౌంట్లో నితీష్ కుమార్ వేశాడు. అంతకు ముందు నుంచి కూడా నితీష్ కుమార్ మహిళా పక్షపాత అన్న పేరు నితీష్ కుమార్కు ఉంది. ఇక రెండవ ఆస్పెక్టు ఈబీసీలు, నాన్ యాదవ ఈబీసీలతో కూడా నితీష్ కుమార్కే ఓట్లు వేశారని చెప్తున్నారు. మూడవ ఆస్పెక్టు పస్మందా ముస్లిమ్స్ గురించి నేను 2-3 వీడియోలు చేశాను ఇంతకుముందు. పస్మందా ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్లో వెనకబడిన వాళ్ళని పస్మందా ముస్లిమ్స్ అంటారు. పస్మందా ముస్లిమ్స్ని
తమ వైపు తిప్పుకోవడం కోసం బీజేపీ రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఒక సపరేట్ వింగే పెట్టి పసమంద ముస్లిమ్స్ని నార్త్ ఇండియాలో తమ వైపు తిప్పుకోవడానికి వాళ్ళకి అనేక పథకాలు ఇవన్నీ చేస్తుంది. అంటే చాలామంది ఏమనుకుంటారు, ముస్లిమ్స్ అందరూ బీజేపీకి యాంటీ అనుకుంటారు. అది రాంగ్. ముస్లిమ్స్ అందరూ బీజేపీకి యాంటీ కాదు. ముస్లిమ్స్లో మళ్ళీ డివిజన్స్ ఉన్నాయి. అందులో పసమంద ముస్లిమ్స్ దాదాపు 80% ఉన్నారు. వీళ్ళల్లో మెజారిటీ బీజేపీకే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నితీష్కి బీజేపీకి అంటే ఎన్డీఏకి అక్కడ పసమంద ముస్లిమ్స్ ఉన్న ఏరియాల్లో అంతా కూడా ఎన్డీఏనే గెలుస్తూ ఉంది ట్రెండ్స్ చూస్తే అనేది అక్కడ విశ్లేషకులు చెబుతున్నారు. సో ప్రధానంగా ఏంటంటే మహిళలు, ఈబీసీలు, యూత్, పసమంద ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా ఎన్డీఏకే వేశారనేది చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా నితీష్ కుమార్కి మహిళా పక్షపాతం ఉండడం, రెండోది ఆయన క్లీన్ ఇమేజ్ ఉండడం, మూడోది అభివృద్ధికి సంబంధించి కూడా వికాస్ అని పిలుస్తారు వాళ్ళు. వికాస్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కూడా నితీష్ కుమార్కి మంచి మార్కులే పడ్డాయనేది చెప్తున్నారు. ఇటువైపు ఏంటంటే తేజస్వి యాదవ్కి వాళ్ళ నాన్న భూతంలాగా అడ్డొచ్చాడనేది చెప్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలన అంటేనే అరాచక పాలన, అవినీతి పాలన అన్న ఇది వచ్చేసింది. విపరీతంగా అక్కడ గూండారాజ్ ఏర్పడడం, అవినీతి, అక్రమాలు, దారుణాలు, రేపులు, క్రైము ఇవన్నీ మళ్ళీ వస్తుంది. జంగిల్ రాజ్ అని పేరు పెట్టారు దానికి. జంగిల్ రాజ్ మళ్ళీ వస్తుందన్న నెరేటివ్ను బలంగా ఎన్డీఏ తీసుకెళ్ళగలిగింది. మరోవైపు రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ అసలు జీరో అని చెప్పచ్చు. పెద్దగా అసలు పనిచేయలేదు. కాబట్టి కనీసం తేజస్వి యాదవ్ 64 సీట్లో లీడ్లో ఉంటే రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ కూడా కానీ అక్కడ బలంగా ఉండి కాంగ్రెస్ కూడా 60 దాకా రాగలిగి ఉంటే కొంత పోటీ ఇవ్వగలిగింది. ఇక్కడేమో డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నట్టుగా డబుల్ విన్నింగ్ అనేది కనబడుతుంది. అంటే ఇటు నితీష్ జేడీయూ, ఇటు బీజేపీ రెండు కూడా బలమైన శక్తులుగా ఎదిగాయి. అటుపక్కేమో ఆర్జేడీ బలంగా ఉంటే దాన్ని తోగబట్టుకొని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. సో అందువల్ల క్లియర్గా అక్కడ ఎంజీబీ వీక్నెస్ మనకు కనబడుతుంది. సో ఇక్కడేమో బీజేపీ అండ్ జేడీయూ స్ట్రాంగ్గా కనబడుతుంది. ప్రతిసారి ఇతను అనేక సార్లు పార్టీ మారుతాడు అది ఇదని ఇతని మీద విమర్శలు చేశారు, కానీ అవేవి ప్రజలు పట్టించుకోలేరు. అతను ఏ పార్టీ మారినా మాకు అనవసరం అన్నట్టుగానే ప్రజలు ఉన్నారు. అట్లాగే అతనికి ఏజ్ అయిపోయింది, 75 ఏళ్ళు అయిపోయింది కదా అంటే కూడా అక్కడ ప్రజలు దాన్ని కూడా పట్టించుకోలేదు. సో అది నెక్స్ట్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్. ప్రశాంత్ కిషోర్కి కొన్ని సర్వేలు అయితే 10 సీట్లు వస్తాయని కూడా కొన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఎక్కువ సర్వేలు 0 నుంచి 2 వస్తాయని. ఇప్పటివరకు అయితే ప్రశాంత్ కిషోర్ బోనీ చేయలేదు. ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ పెద్దగా పనిచేయలేదు. అంటే సలహాలు ఇవ్వడం వేరు, స్ట్రాటజిక్గా ఉండడం వేరు, నువ్వు పొలిటీషియన్గా ఉండి నువ్వు గెలవడం వేరు అనేది ప్రశాంత్ కిషోర్ని చూస్తే నేర్చుకోవచ్చు. ఆయన అనేక మంది ముఖ్యమంత్రుల గెలుపుకి నేనే కారణం అంటాడు, కానీ ఆయన పట్టుమని 4-5 సీట్లు కూడా తెచ్చుకోలేని ఒక పరిస్థితిలో ఉన్నాడు. కాకపోతే చాలా చోట్ల ఈ ఎంజీబీ ఓట్లను ఆయన చీల్చాడని చెప్తున్నారు. అది మొత్తం మనకి రిజల్ట్స్ వచ్చినాక పర్సంటేజ్ తేలినాక ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టరు ఎంత మాత్రం ఉంది, ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టరు వల్ల ఎంజీబీ ఓడిపోయిందా లేదా అనే విషయాలు తెలుస్తాయి. అట్లాగే మన ఓవైసీకి ఎన్ని ఓట్లు వచ్చాయి ఇవన్నీ తెలిస్తే కానీ మనకి ఏ ఫ్యాక్టర్స్ ఇంకా పనిచేస్తాయి అనేది మైక్రో లెవెల్లో మనం చెప్పచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే మ్యాక్రో లెవెల్లో మాత్రమే మనం చెప్పగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.